నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ సిలువ ధ్యానాలకునైనా మేము ఏర్పరచుకున్న ఈ 40 రోజుల సమయంలో శుక్రవార ప్రార్థనల్లో మొట్టమొదటి శుక్రవారమునైనా నీ యొక్క బిడ్డలతో నీ మందిరములో కూడి మరి ప్రభు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, పాటల ద్వారా తండ్రి యేసయ్య నిన్ను ఘనపరచడానికి, ప్రార్థన ద్వారా నేను వేడుకొనుట కొరకు, అలాగనే ప్రభు వాక్యమును ధ్యానించుటకు నీవి సమయమును ఇచ్చి ఉండగా మరి ఈ దినము మరి నీ సేవకునిగా మొట్టమొదటి శుక్రవారము వాక్యము ధ్యానిస్తూ ఉండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మ కార్యము మా మధ్యన జరిపించమని, ఆనాడు నీవు అనుభవించిన శోధనలలో భాగముగా నీవు మాట్లాడిన మాటలు మేము తలంచుకుంటూ ఉండగా దాని ద్వారానైనా మాకు ఆత్మీయ అభివృద్ధిని దయచేయమని ఇట్టి ప్రార్థన మా ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరి మొట్టమొదటి శుక్రవారము ఎప్పుడు పలచగానే ఉంటుంది, తక్కువ మందే ఉంటారు. అయినప్పటికీ ఈ దినము ఎంతమంది అయితే ఈ యొక్క శుక్రవార ప్రార్థనకు వచ్చారో వారిని దేవుడు దీవించునుగాక. మరి చదవబడిన వాక్య భాగము మనకు విదితమైన వాక్య భాగము కదండి. ఈ యొక్క వాక్య భాగము 3 సువార్తలలో కూడా సినాప్టిక్ గాస్పెల్స్లో ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వరకు యేసు ప్రభు వారు ఏ విధముగా సాతాను ద్వారా శోధింపబడ్డారు అన్నది రాయబడి ఉంటుంది. అలాగనే మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉంటుంది. అలాగనే ఇప్పుడు చదవబడిన లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 13లో కూడా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి 3 సువార్తికులు దీని గురించి ప్రస్తావిస్తున్నారంటే దీనిలోనున్న ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. యేసు ప్రభు వారు పరిచర్యలోకి వెళ్ళేటువంటి సమయంలో, అనగా ఇంకా పరిచర్య ఆవిష్కరింపబోతూ ఉన్న సమయంలో తనను తాను దేవునికి సమర్పించుకొని ఆత్మపూర్ణుడై సేవ చేయడానికి వెళ్తూ ఉన్న సమయంలో జరుగుతున్న విషయాలు మనం అర్థం చేసుకోవాలా. మొదటిది చూడండి, 4వ అధ్యాయము. అంతకు ముందరనే యేసు ప్రభు వారు బాప్తిస్మము తీసుకొని ఉన్నారు. యేసు ప్రభు వారు బాప్తిస్మము తీసుకొని ఉన్నారు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను అనేటువంటి మాట దేవుని స్వరము ఆయన విని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి ఏంటి అని గమనిస్తే చూడండి, 4వ అధ్యాయము 1వ వచనము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఆయన సాతాను శోధనలు అనుభవించేటువంటి సమయంలో పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు, అనగా పరిశుద్ధాత్మ సహాయము సహకారము ఆయనకు ఉన్నది. కాబట్టి ఇదను నీవు నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో, యేసు ప్రభు వారు ఎలాగనైతే ఆ శోధనలు జయించారో అలాగున మనము కూడా శోధనలు జయించేటువంటి అవకాశము మనకు మెండుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, అనగా బాప్తిస్మం అయిన తరువాత 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, ఇతన్ని నడిపించింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడే ఆయనని నడిపించాడు. ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ఆ 40 దినములు ఆయన నడిపించింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు నుండెను. ఆత్మపూర్ణుడై ఉన్నాడు, ఆత్మచేత నడిపింపబడ్డాడు 40 దినములు, అపవాది చేత శోధింపబడుతున్నాడు. కాబట్టి శోధించేవాడు ఆ యొక్క సాతాను శోధకుడైనప్పటికీ అతనికి సహాయము చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దినము నీ జీవితంలో, నా జీవితంలో శోధనలు సంభవించేటువంటి సమయంలో మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహకారంతో ముందుకు వెళ్తామో శోధనలను జయించేటువంటి అవకాశము మనకి ఎక్కువ ఉంటుంది అని మనము అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క 3 శోధనలు కనుక గమనించినట్లయితే, మొట్టమొదటి శోధన మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఒకటిగానే వ్రాయబడి ఉంటుంది. ఆ శోధన పేరు ఏంటి అంటే ఆకలి దప్పులు, నిత్యావసరత, మనకు కావలసిన వాటి కొరకు వచ్చేటువంటి శోధన. ఆయన 40 దినాలు ఉపవాసంలో నున్నాడు గనక ఆయన ఆకలి కొని ఉన్నాడు. కాబట్టి అతనికి ఆకలి దప్పి వేసినది కనుక అతనికి ఆ అన్నము అనేది అతనికి ఎంతో అవసరము, రొట్టె అనేది అతనికి ఎంతో అవసరము. కాబట్టి మొట్టమొదటి శోధన కనుక గమనిస్తే నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి ఒక్కరము ఏదో ఒక సమయంలో
మన యొక్క జీవనోపాధిని సంపాదించుకునేటువంటి సమయంలో ఆకలి దప్పుల కొరకు, నిత్యావసరతల కొరకు మనం శోధింపబడతాం. ఆల్ ఆఫ్ అస్ విల్ స్ట్రగుల్ ఇన్ అవర్ లైఫ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ వీఆర్ సేటెడ్. అనగా మన శరీరము తృప్తిపడేటువంటి రీతిగా మనకు కావలసిన ఆకలి దప్పులను తీర్చుకొనుటకు, మన నిత్యావసరతలు తీర్చుకునే దానికి మనమందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు శోధింపబడతాం. ఆ సమయంలో శోధకుడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే, అనగా నీలో శక్తి బలము ఉంటుంది కదా దేవుని కుమారుడవైతే, కాబట్టి ఈ రొట్టెను, ఈ యొక్క రాయిని రొట్టెగా చేసుకొనుము అంటున్నాడు. ఈ రాళ్లను రొట్టెగా మార్చుము అంటున్నాడు. యేసు ప్రభు వారు దానికి స్పందిస్తున్న రీతి ఏంటి అంటే, ఆకలి దప్పులు సహజమే, ఆకలి దప్పులు అందరికీ కలిగేవే, నిత్యావసరతలు అందరికీ కలిగేవే. కానీ ఏమంటున్నాడో చూడండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. ఆకలి దప్పులు, నిత్యావసరతలు తీర్చుకునేటువంటి ప్రక్రియలో దేవునిని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇవి గనక తీర్చుకునేటువంటి ప్రక్రియలో మనం ముందుకు వెళితే అది మనకు ఆశీర్వాదకరమో కాదు అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్నో అవసరతలు మనకు వస్తాయి. ఆ సమయంలో దేవుని వాక్యానుసారముగా నడపబడుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఆకలి దప్పులు తీరేటువంటి వెసులుబాటు, ఆ యొక్క నిత్యావసరతలు తీరేటువంటి ప్రక్రియ మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అలాగున కాకుండా వాక్యానికి విరోధముగా, వాక్యానికి విరుద్ధముగా, వాక్యానికి వ్యతిరేకముగా మనం ఈ యొక్క ఆకలి దప్పులను తీర్చుకోవాలన్నా, ఈ నిత్యావసరతలను మనము తీర్చుకోవాలన్నా కూడా అది మనకు శోధకుడు కలిగించే ఆలోచన. శోధకుడు దేవుని వాక్యము నుంచి పక్కకు తప్పి తీర్చుకోమని మనకు సలహా ఇచ్చేటువంటి. ఎందుకనగా మనం ఒక మాట తరచూ వింటూ ఉంటాం, కోటి విద్యలు పొట్టకూటి కొరకే, కోటి విద్యలు పొట్టకూటి కొరకే. కాబట్టి ఒక మనిషి ఆకలికి దప్పికి తన నిత్యావసరతలు తీరనప్పుడు, తన కుటుంబాన్ని పోషించుకోవలసిన పరిస్థితుల్లో ఏదైనా చేయడానికి ఒడిగట్టేటువంటి ప్రమాదము ఉన్నది. కానీ మనము దేవుని యొక్క ఆలోచన విధానముగా, ఆయన వాక్యానుసారముగా గనక వాటిని తీర్చుకునేటువంటి నేపథ్యంలో గనక పోకపోతే అది మనకు ఆశీర్వాదము కాదు అని ప్రభువు గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఎన్నోసార్లు మనము చెడు రీతిలో మన ఆకలి దప్పులు తీర్చుకునేది, మన నిత్యావసరతలను పొందుకునేటువంటి అవకాశము మనకు కలుగుతుంది. చూడండి, బివేర్ ఆఫ్ వికెడ్నెస్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ యువర్ నీడ్స్. మన జీవితంలో చెడు ద్వారా మన నిత్యావసరతలను కనుక తీర్చుకోవడానికి మనకు వెళ్తే అది మనకు మంచిది కాదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. కాబట్టి దేవుని యందు లేని వారు ఈ యొక్క ఆహారమును, ఈ యొక్క భోజనం, ఈ యొక్క పానమును సంపాదించుకోవాలనేటువంటి విధానము చెడు మార్గంలో ఉంటుంది అంటున్నాడు. అలా నీవు ఉండకూడదు అనే దినము గుర్తు చేస్తున్నాడు. రెండవది చూడండి, బివేర్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్, అనగా చెడు మార్గంలో, చెడు సంపాదన ద్వారా చెడు రీతిలో పోయి మనము దాన్ని సంపాదించుకొనకూడదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చదువుతున్నాను. 28వ అధ్యాయము 19 నుంచి 22. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, కష్టపడి పనిచేసే వానికి ఎప్పుడు కూడా ఆ యొక్క వారి కడుపు కాలదు అంటున్నాడు. యాకోబు జీవితంలో కూడా కనుక మనం గమనించినట్లయితే యాకోబు సమృద్ధిగా సంపాదించుకుంటాడు, కానీ ఆ సంపాదించుకోవడానికి అతను 20 ఏళ్ళు కష్టపడినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఈ దినము నీ జీవితంలో నీవు యొక్క నిత్యావసర వస్తువుల యొక్క శోధన ఎందు గనక నీవు పడి వాక్యానికి దూరమై చెడు మార్గంలో నడుచుకుంటూ ఉంటే యేసు ప్రభు వారు మనకు గుర్తు చేస్తూ ఉన్నది, వాక్యము మనకు ఎంతో అవసరమని, వాక్యాన్ని దాటి సంపాదించుకునేది మనకు మంచిది కాదని గుర్తు చేస్తూ, చెడు సంపాదన ఒకటి ఉన్నది అని 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. కానీ కష్టపడి సంపాదించుకున్నప్పుడు కడుపు నిండా సమృద్ధితో, సమాధానంతో ఉండేటువంటిది ఉందని గుర్తు చేస్తున్నాడు. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు.
నమ్మకమైన దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును అంటున్నాడు. ఎన్నోసార్లు మనం చూస్తాం వారి యొక్క కుటుంబాన్ని చెడులోకి నడిపించుకొని సమస్యలలో ఇరుక్కుపోయి దానిలో నుంచి బయటికి రాలేని పరిస్థితులలో, అప్పుల్లో ఇరుక్కుపోయి అప్పుల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఆఖరికి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు, రోడ్డు మీద పడిపోయేటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తూ ఉంటాం కదా. మూడవది చూడండి, దీన్ని మనం అధిగమించాలి అంటే మన జీవితంలో ఒక రైట్ ప్రేయర్ ఉండాలి. బివేర్ ఆఫ్ వికెడ్నెస్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ యువర్ నీడ్స్, బివేర్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్, హ్యావ్ ద రైట్ ప్రేయర్ ఇన్ యువర్ హార్ట్. చూడండి, ఇదే సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు చదువుతున్నాను. సామెతలు రచించిన గ్రంథకర్త గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఇది చాలా అద్భుతమైన మాటలు. ఎన్నిసార్లు చదివినా కూడా ఇది నా హృదయంలో నన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. So this should be our constant prayer in our life, that yes, I have daily needs. I have to provide for my family. But at the same time, I should not go towards wrongdoings. I should not go towards wrongdoings. But always this right prayer should be in my heart. ఇలాగున గనక మనం ముందుకు సాగడానికి గనక ఇష్టపడితే పరిశుద్ధ గ్రంథము మనకిస్తూ ఉన్న ఆశీర్వాదాలు 3 చూపుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 37వ కీర్తన, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనం చూపుతున్నాను. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. The people of the righteous I have never seen in my all this long life, they begging on the streets. 104వ కీర్తన 14 నుంచి 15 వచనాలు చదువుతున్నాను. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములను మెరుగు నిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచు అన్నాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్. పశువులకు సమకూరుస్తున్నాడంట, పక్షులకు సమకూరుస్తున్నాడట, తన వారికి ఆయన సమకూర్చకుండా ఉంటాడా? కాబట్టి దేవుని వాక్యానుసారముగా గనక మనం నడుచుకుంటూ చెడు మార్గములో వెళ్లకుండా, చెడు ఆలోచన ధోరణుల్లో ఉండకుండా సరైన ప్రార్థన మన జీవితంలో చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు మన అవసరతలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి ఈ దినము మెనీ పీపుల్ విల్ బి హర్టింగ్ సైలెంట్లీ. ఎంతోమంది చక్కగా బట్టలు వేసుకుంటారు, బయటికి వారి బాధలు తెలియనికుండా జాగ్రత్త పడతారు. కానీ వారి ఇంట్లో ఏ కష్టములు ఉన్నాయో దేవునికి మాత్రమే తెలుసు. వారి ఇంట్లో ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో, వారి పిల్లల జీవితాల్లో వారు కట్టవలసిన ఫీజులు ఏ విధంగా ఉన్నాయో, రకరకాల బాధలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి యందు కూడా దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్స్టెంట్ టెంప్టేషన్ ఫర్ అస్ టు గో ఇన్ ద రాంగ్ వే. నీవు దేవుని బిడ్డవు కదా, దేవుడు నిన్ను కాపాడుతాడు కదా, నువ్వు ఈ మార్గంలో ఈ రొట్టెని ఎందుకు, ఈ యొక్క రాయిని ఎందుకు రొట్టె చేసుకోకూడదు అన్న రీతిగానే ఎందుకు ఇక్కడ నీవు ఇలా సంపాదించుకోకూడదు, అలా సంపాదించుకోకూడదు అనేటువంటి ఆలోచనలు మన హృదయంలో శోధకుడు నాటినప్పుడు, శోధించినప్పుడు మనము వాక్యము మీద ఆధారపడి వాక్యానికి వ్యతిరేకముగా పోకుండా, వాక్యము మనల్ని మనకు కావలసిన అవసరతలంతా తీరుస్తుంది అని సంపూర్ణమైన విశ్వాసం కలగజేస్తూ ఉన్నది కనుక దేవుని నానుకొని ఆ శోధనను
జయించవలసి ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. రెండవ శోధన గనక గమనించినట్లయితే చూడండి, రెండవ శోధన 5వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, మత్తయి సువార్తలో ఇది 3వ శోధనగా రాయబడి ఉంటుంది, లూకా సువార్తలో ఇది 2వ శోధనగా రాయబడి ఉంటుంది. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఏమేమి ఇస్తానంటూ ఉన్నదండి? ఈ అధికారమంతయు, ఏదైతే మానవులు ఏ అధికారము కొరకైతే ప్రాకులాడతారో ఆ అధికారము, ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు. మనుషులందరూ కూడా ఘనత మహిమ రావాలని కోరుకుంటారు కదా. వారు ప్రస్ఫుటంగా కనపడాలని కోరుకుంటారు, వారిని అందరూ గుర్తింపు పొందాలని కోరుకుంటారు, వారిని అందరూ కూడా ఎత్తి పట్టాలని కోరుకుంటారు, వారిని అందరూ కూడా అతిరథ మహారథాలు పట్టాలని కోరుకుంటారు కదా. అర్హత ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి హృదయంలో అధికారము కావాలనేటువంటి తాపత్రయము, ఈ ఘనత మహిమలకు ప్రాకులాడేటువంటి ఆలోచన విధానము ఉంటుంది. అది పెద్ద శోధన, అది పెద్ద శోధన. కాబట్టి సాతాను ఆ రెండవ బలహీనత గురించి మాట్లాడుతూ ఉన్నది చూడండి. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును. సాటన్ ఈస్ ప్రామిసింగ్ దట్ ఇట్ విల్ గివ్ అథారిటీ, దట్ ఇట్ విల్ గివ్ ప్రైజ్ అండ్ ఆనర్ అండ్ గ్లోరీ. మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. దాని క్లెయిమ్ ఏంటండి? సాతాను యొక్క శోధకుని యొక్క క్లెయిము, అది నాది, నా చేతుల్లో ఉన్నది. నీవు నన్ను గనక ఆరాధిస్తే ఇవన్నీ నేను నీకు ఇస్తాను. నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి ఏమడుగుతున్నాడండి? నీవు నాకు మొక్కితివా? నీవు నాకు మొక్కితివా? నీవు నా వాడగా నున్నావా? నా వైపున నున్నావా? నా కొరకు నిలబడ్డావా? ఇవన్నీ నేను నీకు ఇస్తాను. అధికారము నీకు ఇస్తాను, ఘనత మహిమ నీకు ఇస్తాను. ఇది నా చేతుల్లో పెట్టబడి ఉన్నది కాబట్టి నీకు ఇవ్వడం నాకు పెద్ద ప్రాబ్లము కాదు. కాబట్టి నీవు నాకు మొక్కితివా? ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను, ఆయనకు మాత్రమే మొక్కవలెను. ఎవరికి సేవ చేయాలా? ఆయనకి మాత్రమే సేవింపవలెను. సాతాను ఏమడుగుతున్నది? శోధకుడు ఏమడుగుతున్నాడు? నాకు మొక్కు, నాకు సేవ చేయి, ఇవన్నీ నేను నీకు ఇస్తాను. ఈ శోధన మనమందరము ఏదో ఒక సమయంలో అందరము ఎదుర్కొనేటువంటి వారమే కదా. ప్రతి మనుష్యులకు ఏదో ఒక రకంగా అధికారంలో ఉండాలనేటువంటి కోరిక వారిలో ఉంటుంది. ఏదో ఒక విధముగా వారు ఘనత మహిమ సంపాదించుకోవాలనేటువంటి ఆశ వారిలో ఉంటుంది. ఏదో ఒక విధంగా పొగడబడాలి అనే ఆశ వారిలో ఉంటుంది. ఏదో ఒక విధముగా ప్రస్ఫుటముగా అందరి ముందర వారు అందరికీ కనపడాలి అనే ఆలోచన వారికి ఉంటుంది. కాబట్టి ఈ అధికారము, ఘనత, మహిమ అనేది కోరుకునేది మానవ సహజమైన బలహీనత. దానిని శోధకుడు వాడుకుంటాడు. వాడు అడిగేది ఏంటి? నాకు మ్రొక్కు, నీవు నా వాడిగా ఉండు, నా వైపున ఉండు, నేను చెప్పినట్లు నీవు విను, నాకు సేవ చేయి, ఇవన్నీ నేను నీకు ఇస్తాను. ఇది నిజమా అండి? ఇది నిజమా? ఇవ్వగలడా సాతాను వీటినన్నిటినీ? ఇవ్వగలడా? సాతాను మాటలు చెప్పేది ఎక్కువ, చేతలు తక్కువ. సాతాను మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఒకవేళ చేతల్లో చేశాడు అంటే దానికి నీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి మూల్యము చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మర్చెంట్ ఆఫ్ వెనీస్ అని షేక్స్పియర్ యొక్క డ్రామాలో ఒక యూదుడిని, షైలాక్ అనేటువంటి యూదుడిని చూపిస్తాడు, వడ్డీ వ్యాపారిని. ఆ వడ్డీ వ్యాపారి అడగడము ఏంటి అంటే, ఇతను డబ్బులు అడుగుతాడు. ఒకరు వచ్చి డబ్బులు అడిగితే, ఈ డబ్బులు నేను ఇస్తాను, ఒకవేళ ఈ డబ్బులు నువ్వు తీర్చలేకపోతే అంత వెయిట్ గల గుండెను నువ్వు నాకు ఇవ్వాలా. సో ఇవ్వలేకపోతే అతను కోల్పోయేది ఏంటండి? తన హృదయాన్ని కోల్పోతాడు. సరే, ఆ కథలో హృదయం కావాలన్నావు కదా, ఒక రక్తపు బొట్టు కూడా లేకుండా నువ్వు తీసుకోగలిగితే హృదయాన్ని తీసుకో అంటున్నాడు. అలా తప్పించుకుంటాడు, అది వేరే కథ.
కాబట్టి సాటన్ డిమాండ్స్ మెనీ థింగ్స్ ఫ్రమ్ అస్ అండ్ ఇట్ ప్రామిసెస్ టు గివ్ మెనీ థింగ్స్, బట్ ద ప్రైజ్ వీ పే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ కెన్ గివ్. ఒకవేళ కనుక అది నిజంగానే ఇవ్వగలిగితే అది నీ నుంచి తీసుకునేటువంటి మూల్యము చాలా ఎక్కువ, నీ హృదయాన్నది తీసేసుకుంటుంది. అనగా ఒకానొక నాడు నువ్వు సిగ్గుతో తల వంచుకొని నిలబడేటువంటి పరిస్థితులు తెస్తుంది. అసలు దానికి అంత శక్తి ఉన్నదా, అంత అధికారం ఉన్నదా? దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథంలో ఈ అధికారము దేవునికి తప్ప మరికి ఎవరికీ లేదంటున్నాడు. సాతానుకి, శోధకునికి ఈ అధికారము కానీ ఈ ఘనతను మహిమను ఇచ్చేటువంటి శక్తి కానీ లేదని నొక్కి ఒక్కాణిస్తున్నాడు. దానియేలు గ్రంథము, దయచేసి నాతో పాటు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37 నుంచి 38 వరకు దానియేలు నెబుకద్నెజరుతో గుర్తు చేస్తా ఉన్నాడు. అథారిటీ అండ్ గ్లోరీ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. అధికారము కానీ ఘనత కానీ మహిమ కానీ ఇవ్వగలిగిన వాడు దేవుడు మాత్రమే. 2వ అధ్యాయము 37 నుంచి 38 వచ్చిన. రాజా, పరలోకమందున్న దేవుని రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. సో నెబుకద్నెజరుతో, అన్యరాజు అయిన నెబుకద్నెజరుతో అంటున్నాడు, అయ్యా, నీ చేతిలో ఉన్న అధికారము, నువ్వు ఈరోజు పొందుతున్న ఘనత మహిమ అంతా కూడా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని గుర్తు చేసుకో. అదే దానియేలు నెబుకద్నెజరును ఒకసారి గద్దిస్తాడు. అయ్యా, నీ చేతిలో పెట్టిన అధికారాన్ని కనుక నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకుండా పక్కకి తప్పితే. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనము. 26వ వచనం. మధ్య నుంచి చదువుతున్నాను, సరే 25 నుంచి చదువుతాను. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినెదవు. అనగా దేవునికి విరోధముగా వెళ్తే అప్పుడు చెప్తున్నాడు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు. ఎవరండి మానవుల రాజ్యము పైన అధికారి? మానవుల రాజ్యము పైన సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవరికి దానిని నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరగవు. ఒక పక్కన శోధకుడు సాతాను అంటున్నాడు, ఈ అధికారమంతా నేను ఇవ్వగలను అంటున్నాడు. దానియేలు ఇజ్రాయేలు భక్తుడుగా అంటున్నాడు, అయ్యా నెబుకద్నెజరు రాజా, నువ్వు అన్యరాజువైనా ఈ అధికారం నీకు ఇచ్చినది దేవుడని నీవు మరచిపోవద్దు. కానీ నెబుకద్నెజరు తనను తాను హెచ్చించుకోవడం ప్రారంభిస్తాడు. చూడండి 4వ అధ్యాయము 30వ వచనం. 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను, చూడండి అధికారము, ఘనత, ప్రభావము, ఓకే, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకొనెను. ఆ మాట అనుకున్న వెంటనే అతనికి పతనము ప్రారంభమైంది. దేవుడు నెబుకద్నెజరుని గద్దిస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయము 32వ వచనము, 2వ భాగం, 32వ వచనము. తమ యొద్ద నుండి 32 చదువుతున్నాను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగో. ఈ రాజ్యము, ఈ అధికారము, ఈ ఘనత, మహిమ, ప్రభావము దేవుని నుంచి వచ్చాయని నువ్వు తెలుసుకునేంత వరకు ఈ స్థితి నీకు కొనసాగుతుంది అంటాడు. నెబుకద్నెజరు దీన్ని అర్థం చేసుకుంటాడు. చూడండి 4వ అధ్యాయము 34వ వచనం, అదే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము
ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడడం ప్రారంభించాడో దేవుడు అతన్ని హెచ్చించడం ప్రారంభించాడు. నెబుకద్నెజరుని చూడండి 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చెను. రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ముందర అతనికి ఘనతా ప్రభావం ఉండింది. కానీ దేవుడు అధికారమును రాజ్యమును ఇచ్చాడని దానియేలు చెప్పినప్పుడు అది గ్రహించనప్పుడు, అతను తన ఆలోచనతో ముందరికి వెళ్ళినప్పుడు, అది తీసివేసిన తరువాత మరలా తిరిగి ఇచ్చినప్పుడు నెబుకద్నెజరు తెలుసుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ అధికారము, ఈ రాజ్య మహిమ, ఘనత నేను ఇవ్వగలను అని సాతాను శోధకుడు చెప్పే మాటలు నిన్ను పప్పులో కాలు వేయడానికి చేసేదే తప్పితే దానివలన అంత నిజము లేదు. ఒకవేళ దాంట్లో అరాకొరా నిజం ఏదైనా ఉన్నా కూడా దానివలన నీవు కోల్పోయేది, నిన్ను నీవు అమ్ముకొనేసేది ఎక్కువ ఉంటుందని గుర్తు చేస్తున్నాడు. నీవు దాని నుంచి, శోధకుని నుంచి ఆశకు లోనై ఈ అధికారము, ఘనత, మహిమ నాకు వస్తుంది కదా అని చెప్పి అతనిని ఆశ్రయిస్తే వచ్చేది కష్టము. ఒకవేళ వచ్చినా దానికి నీవు చెల్లించవలసిన మూల్యము నీవు పొందుకున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది గనక ఈరోజు మనకు యేసు ప్రభు వారు గుర్తు చేస్తున్నాడు, దేవునికి మాత్రమే మ్రొక్కవలెను, ఆయనకు మాత్రమే సేవ చేయవలెను అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము ఎవరైనా ఈ యొక్క అధికార దాహములో, ఈ యొక్క ఘనత, మహిమ, ప్రభావము పొందుకోవాలనేటువంటి ప్రక్రియలో దేవునిని కాకుండా దేవుని వ్యతిరేకమైన వాటిని గనక అనుసరించాలని కానీ ఆ ప్రలోభానికి గురై కానీ ముందుకు వెళుతూ ఉంటే దేవుడు ఈ దినము గుర్తు చేస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నీవు మ్రొక్కవలెను, ఆయనకు మాత్రమే సేవ చేయవలెను. ఇది దేవుని మాటలు మాత్రమే కాదు, దానియేలు మాట్లాడుతున్న మాటలు మాత్రమే కాదు. యేసు ప్రభు వారు తనకు ఎటువంటి అధికారం ఉన్నదో చెప్తూ ఉన్నాడు. ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక చదువుతూ పోతాను, దాని వెనక బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతూ ఉంటాను. బైబిల్ తీసి చదవను, ఇది నోట్ చేసుకోండి. యేసు ప్రభు వారు బోధిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న వారందరూ అన్నారట, ఈయన మాట్లాడుతున్నది అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు, మన యొక్క యాజకులలాగా, మన యొక్క శాస్త్రులలాగా మాట్లాడట్లేదు అంటున్నాడు. కాబట్టి హీ హాజ్ అథారిటీ టు ప్రీచ్, హీ హాజ్ అథారిటీ టు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనములో ఒక శతాధిపతి తన యొక్క సేవకుడు బాగలేడని అడిగినప్పుడు, ఇదిగో నీతో వస్తాను, నేను అతన్ని హీల్ చేస్తాను, అతన్ని స్వస్థపరుస్తాను అన్నప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నేను అధికారంలో నున్నవాడని, నేను అధికారంలో ఒకరికి నా కింద 100 మంది సైనికులు ఉన్నారు, ఒకడికి రా అంటే వస్తాడు, ఒకడికి పో అంటే పోతాడు, ఒకడికి పని చేయి అంటే చేస్తాడు. కాబట్టి 100 మంది మీద అధికారి అయిన నాకే ఈ సత్యము తెలిసినప్పుడు ఆ రోగము ఆ ఇంట్లో ఉన్నది ఆ సేవకుని దగ్గర, కానీ నువ్వు ఇక్కడి నుంచి అతన్ని, నువ్వు గనక ఆ రోగాన్ని పో అంటే అది పోతుందయ్యా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇజ్రాయేలు జనాంగంలో సైతము నేను ఈ యొక్క విశ్వాసము నేను చూడలేదు. ఎందుకంటే హీ హాజ్ అథారిటీ టు హీల్, హీ హాజ్ అథారిటీ టు హీల్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఆయన పక్ష వాయువుకి సంబంధించిన వాడిని స్వస్థపరుస్తూ ఉన్న సమయంలో నీ పాపములు క్షమింపబడ్డాయిపో అంటున్నాడు. అన్నప్పుడు ఆ చుట్టుపక్కల వారంతా కూడా ఇతనెవడయ్యా ఆ పాపాలని క్షమించడానికి అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారం ఉన్నదని మీరు తెలుసుకొనులాగా ... ఓ పక్షవాయువు కలిగిన వ్యక్తి లేచి నిలబడు, నడువు. హి హాజ్ అథారిటీ టు హీల్, హి హాజ్ అథారిటీ టు ఫర్గివ్ సిన్స్. నా పాపములను క్షమించగలిగిన అధికారము కలిగినవాడు. సాతానుకు ఉన్నదా అధికారము? తానే పాపంలో ఉంటే ఇంకొకరి పాపాలు నేను క్షమిస్తాడు కదా. జీసస్ అథారిటీ
ఈజ్ డెలిగేటెడ్ టు ఎక్స్పెల్ స్పిరిట్స్. ఆయన దుష్ట శక్తులను తరిమివేసేటువంటి శక్తి ఆయనకు ఉండడం మాత్రమే కాకుండా మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో శిష్యుల్ని పిలిచి, ఇదిగో నా అధికారమును మీకు ఇస్తున్నాను, మీరు ఊర్ల మీదకి వెళ్ళండి, ఎక్కడెక్కడైతే మీకు దురాత్మలు ఎదురవుతాయో వాటిని మీరు గద్దించి పారద్రోలండి అంటున్నాడు. సో హి హాజ్ అథారిటీ టు ఎక్స్పెల్ ఈవిల్ స్పిరిట్స్. నాట్ ఓన్లీ హి హాజ్ అథారిటీ, బట్ హి హాజ్ డెలిగేటెడ్ దట్ అథారిటీ టు హిస్ డిసైపుల్స్. కాబట్టి ఆయన శిష్యునిగా నీవు నేను ఉంటే ఆయన అధికారాన్ని నీవు కూడా పొందుకోగలవని గుర్తు చేస్తున్నాడు. శిష్యులు ఆ యొక్క జెబెదయి కుమారులు ఇరువురు, వారి తల్లి వచ్చి ఇటు పక్కన ఒకరు అటు పక్కన ఒకరు కూర్చోవాలని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇహలోక రాజ్యము వారు అధికారము కొరకు ప్రాకులాడతారు, కానీ ప్రభుత్వము చేయుటకు అధికారము చేయుటకు నీవు ఆశపడ్డము పరిచర్య కాదు. మనుష్య కుమారుడు సైతము పరిచర్య చేయుటకు వచ్చాడు కానీ అధికారము చూపుటకు. ప్రభుత్వం అయితే ఏమంటాడు, ఇహలోకపు రాజులైతే అధికారము కొరకు ప్రాకులాడతారు, కానీ మన అధికారము దేనిలో ఉన్నదంటే పరిచర్య చేయుట యందు ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. ఆయన యొక్క ఆలయాన్ని శుద్ధీకరిస్తున్న సమయంలో వారు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, 21వ అధ్యాయము మత్తయి సువార్త 23 నుంచి 27 వచనాల్లో, నీకు ఈ ఆలయాన్ని సంస్కరించే అధికారం ఎవరిచ్చారు అని అడుగుతున్నప్పుడు, హూ గేవ్ యూ ద అథారిటీ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అంటున్నాడు. ఆయన తిరిగి వారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను, ఆయనకు అధికారం ఎక్కడి నుంచి వచ్చినది? దేవుని నుంచి వచ్చిన అధికారమా, మనుషుల నుంచి వచ్చిన అధికారమా అంటున్నారు. వారికి ఆన్సర్ తెలుసు, కానీ అది మనుషుల నుంచి వచ్చిన అధికారము అని వారు అన్నారు అనుకో, దేవుణ్ణి తిరస్కరించినట్టు. అది దేవుని వల్ల నుంచి వచ్చింది అంటే ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఒప్పుకోవాలి కదా అయితే అంటున్నాడు. నువ్వు ఒప్పుకోవాలి కదా. కాబట్టి వారు ఏమంటున్నారంటే, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అంటున్నాడు. అయితే దేవుడు నాకే అధికారం ఇచ్చాడు దాని గురించి కూడా నేను మీకు చెప్పను పోండి అంటాడు. కాబట్టి హి హస్ గాట్ అథారిటీ టు క్లెన్స్ ద టెంపుల్. బట్ వెన్ దే ఆస్క్, వేర్ డిడ్ యూ గెట్ దిస్ అథారిటీ ఫ్రమ్, హీ సేయింగ్, వేర్ డిడ్ జాన్ ద బ్యాప్టిస్ట్ గెట్ అథారిటీ? ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ మెన్? మనుషుల నుంచి అని చెబితే వాళ్ళు కోప్పడతారు. మనుషుల నుంచి కాదు అంటే సో వాళ్ళని వాళ్ళ దాంట్లోనే ఇరికిస్తాడు. సో యాజ్ అథారిటీ టు క్లెన్స్ ద టెంపుల్. యోహాను సువార్తలో అంటున్నాడు, ఆయనకు మనుష్యులనందరినీ కూడా జడ్జి చేసేటువంటి, తీర్పు తీర్చేటువంటి అధికారం ఆయన చేతుల్లోనే ఉన్నదట. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, నాకు నా ప్రాణము పెట్టుటకు అధికారం ఉన్నది, తిరిగి ఆ ప్రాణమును తీసుకొనుటకు, జీవించుటకు నాకు అధికారం ఉంది అంటున్నాడు. సో హి హస్ గాట్ అథారిటీ ఓవర్ డెత్ అండ్ లైఫ్. కాబట్టి నీవు ఆయనను నమ్ముకుంటే ఈ అధికారం నీకు కూడా వస్తుంది. 17వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనంలో అంటున్నాడు, నాకు నిత్య జీవమును ఇచ్చు అధికారము దేవుడు నాకు. 17వ అధ్యాయము 2వ వచనం యోహాను సువార్త చదవండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉందంట. దేనికి? నిత్య జీవం ఇవ్వడానికి. సాతాను నీకేమిస్తుందండి? శోధకుడు నీకేమిస్తాడు? ఇక్కడున్న అధికారం ఇస్తానంటాడు, ఇక్కడున్న ఘనత మహిమ ఇస్తానంటాడు. అది ఇవ్వగలడో లేదో అనుమానాస్పదమైనదే. ఒకవేళ ఇచ్చినా దానికి నువ్వు మూల్యం చెల్లించవలసిందని చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఇచ్చేది ఏముందంటే, ఆయన అధికారముతో బోధించేవాడు మాత్రమే కాదు, అధికారముతో స్వస్థపరిచేవాడు, అధికారముతో నీ పాపములను క్షమించగలిగినవాడు, దురాత్మలను ఆయన వదలగొట్టడమే కాకుండా మిగతా వారు వదలగొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చినవాడు. కానీ ఈ అధికారాన్ని నేను ఉపయోగించుకోవలసినది ఆధిపత్యం కొరకు, అజమాయిషి కొరకు కాదు, కానీ నేను పరిచర్య కొరకు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగనే ఒకానొకనాడు తీర్పు తీర్చే అధికారం ఆయనకు ఉందంటున్నాడు. కాబట్టి ఆయన నుంచి మనము దూరం అయితే ఒకనాడు తీర్పు తీర్చబడతాము. మనము గనక సోదకుని వైపు వెళ్ళి మొగ్గు చూపి ఏ లోకంలో కావాల్సినవి పొందుకోవడానికి దేవునికి దూరం అయితే ఒకనాడు నీవు తీర్పుకు గురవుతావని గుర్తు చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రాణము పెట్టగలడు, ప్రాణము తీసుకోగలడు. అలాగని నీకు సర్వ శరీరులకు పైన ఆయనకు అధికారం ఇచ్చా అంటే దేనికి? నిత్య జీవం ఇచ్చుటకు. సాతానుకు అధికారమో లేదు.
ఇంకొకరి ప్రాణమును తీయడానికి మాత్రమే దానికి అధికారం ఉన్నది, ఇంకొన్ని నరకానికి పంపించడానికి మాత్రమే దానికి అధికారం ఉన్నది. జీవం ఇచ్చే అధికారం దానికి లేదు. కాబట్టి యేసు ప్రభు నుంచి మనం అర్థం చేసుకోవలసినది, ఆయనకు దేవునికి అధికారం ఉన్నది, అది ఆయన కుమారుడైన యేసు ప్రభువుకు అధికారం ఉన్నది. ఆ అధికారం ఆయన ఏ విధంగా మనల్ని ఉపయోగించుకోమంటున్నాడంటే, భూమి ఆకాశముల మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కావున మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్తను చెప్పి శిష్యులుగా చేసి బాప్తిజం ఇచ్చి వారిని నా ఆజ్ఞలలో నడిపించండి. కాబట్టి నీకు నాకు ఇవ్వబడిన అధికారం ఏంటి అంటే, ఆయన డెలిగేట్ చేస్తున్న అధికారము, గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అండ్ ఎవాంజలైజ్. గో ప్రీచ్ ద గాస్పెల్ అండ్ ఎవాంజలైజ్. కాబట్టి మన అధికారము, సంఘమునకు ఎటువంటి అధికారం ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. మరొక చోట అంటున్నాడు, నీవెవరిని క్షమించావో వారి పాపములు క్షమింపబడతాయి, నీవెవరి పాపములు కనుక ఆపావో వాటి అట్నే ఉండిపోతాయి అంటున్నాడు. అంటే సంఘమునకు సువార్త చెప్పినప్పుడు ఉండేటువంటి అధికారము ఇంకొక వ్యక్తి యొక్క జీవన్మరణాల మీద అధికారము ఉన్నది. కాబట్టి ఈ అధికారాన్ని మనం అర్థం చేసుకొని దాని కొరకు ఉపయోగించుకునే వారముగా మనం ఉండాలి. కానీ మనము సాతానుకు అమ్ముడుపోయేటువంటి వారుగా, ఆ శోధనకు లోనై ఇహలోక పరముగా మనకు వచ్చేటువంటి అధికారము, రాజ్య మహిమ, ఘనత, ప్రభావాల కొరకు మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం కోల్పోయేది ఎక్కువ, పొందుకునేది తక్కువ అని గుర్తు చేస్తున్నాడు. మూడవదిగా చూడండి, 9 నుంచి 12 వచనాలు. మూడవ శోధన. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపా, యూ షుడ్ నాట్ టెంప్ట్ గాడ్. ఎందుకని? అదెందుకు ఇచ్చాడు? నీవు ఒకవేళ పొరపాటున కనుక పడిపోతే నిన్నెవరన్నా తోస్తే ఆయన కాపాడుతానంటున్నాడు. నేనే దూకుతాను, ఆయన్ని ప్రశ్నిస్తాను, ఆయన్ని పరీక్షిస్తానంటే ఆయన నీ జోలికి కూడా రాడు. ఆయన నీ జోలికి కూడా రాడు కదా. కాబట్టి ఇవన్నిటిని కూడా వాక్యానుసారంగా మాట్లాడుతున్నాయి. మొట్టమొదటి జవాబు కనుక చూస్తే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించును అన్న మాట కనుక చూస్తే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3 నుంచి ఆయన వాక్యములో నుంచే మాట్లాడుతున్నాడు. రెండవది, నీ యొక్క దేవుడైన ప్రభువును మాత్రమే నీవు మొక్కి ఆయన్ను మాత్రమే సేవించవలను అని చెప్పినప్పుడు వాక్యము ద్వారా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13 నుంచి మాట్లాడుతున్నాడు. మూడవదిగా, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అన్నప్పుడు మళ్ళా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇజ్రాయేలీ జనాంగము ఆ యొక్క ఎడారి ప్రయాణములు వెళ్తున్నప్పుడు వారు శోధింపబడ్డారు, దేవుణ్ణి శోధిస్తున్నారు వారు. ఆ సమయంలో ఏ మాటలైతే దేవుడు ఉపయోగించాడో, మోషే ఏ మాటలైతే ఉపయోగించాడో దేవుని ద్వారా, ఆ మాటల్ని మరొకసారి గుర్తు చేసి వెళ్ళి బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యమును ఆశ్రయించమని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మూడవ శోధన ఏంటి అంటే, అద్భుతాలు చేసి అపాయాల నుంచి కాపాడుకోవాలి అనే శోధన. అంటే అద్భుతాలు చేయాలి. ఈరోజు కనుక గమనించామంటే, ఎవరైతే అద్భుతాలు చేస్తారో వారు పేరుగాంచిన వారు కదా. ఎవరైతే పిల్లలు ఎలాగనైతే ఒక మెజిషియన్ చుట్టూ, బెల్లము చుట్టూ ఈగల్లాగా చేరతారో, అలాగనే ఈరోజు సేవలో ఎవరైతే అద్భుతాలు చేస్తారో వారి చుట్టూ చుట్టూ ఈగలలాగా విశ్వాసులు చేరడము ప్రారంభమయ్యారు కదా. కాబట్టి ఈ యొక్క అద్భుతాలు చేసేటువంటి పరిచర్య గురించి ఏమి మాట్లాడుతున్నాడంటే, దాని గురించి నెగిటివ్ కనోటేషన్స్ ఉన్నాయి, పాజిటివ్ కనోటేషన్స్ ఉన్నాయి. మనం కనుక అపోస్తల కార్యము 8వ అధ్యాయము 9 నుంచి 24 వచనాలు కనుక చూస్తే, గారడీ సీమోను అనేవాడు ఒకడు కనిపిస్తాడు. ఆ గారడీ సీమోను సమరయాలో ఉంటాడు. సమరయలో సువార్త బోధించినప్పుడు మిగతా వారితో పాటు అతను కూడా సువార్తను అంగీకరిస్తాడు. అంగీకరించినప్పుడు యొక్క పేతురు, యోహాను వచ్చి వారు చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రావడం చూస్తాడు. చూసినప్పుడు ఆయన ఏం చేస్తా అంటే, ఇది చాలా బాగుంది, ఇది అద్భుతమైన పరిచర్య, దీనివలన అందరూ నోళ్ళు వెళ్ళబెట్టుకొని నోళ్ళు తెరిచి చూస్తున్నారు, దీనిలో ఏదో గొప్ప శక్తి ఉందని పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అయ్యా, నేను మీకు కావాల్సినంత ధనము నేను మీకు ఇస్తాను, ఈ యొక్క వరము నాకు కూడా ఇవ్వు అంటున్నాడు. ఈ అద్భుతాలు చేసే వరము నాకు కూడా ఇవ్వంటాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అర్థం చేసుకోలేదు, నీ యొక్క హృదయం సరిగ్గా లేదు, కాబట్టి నీవు
చెడు మార్గంలో పోతున్నావు, నువ్వు వెనువెంటనే పశ్చాత్తాప పడకపోతే నీకు కీడు జరుగుతుంది అంటే గారడీ సీమోన్ అంటున్నాడు, అయ్యా అలాంటి కీడు నాకు జరగకుండా నేను నా కొరకు మీరు ప్రార్థించండి అంటున్నాడు. కాబట్టి ఈ అద్భుతాలు చేయాలి అనేటువంటి ఆశలో ఆ యొక్క ఆదిమ సంఘములో కనుక చూస్తే తప్పిపోయిన గారడీ సీమోను కనపడుతున్నాడు మనకు. అలాగనే అపోస్తల కార్యము 19వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఎఫెసు పట్టణములో ఒక హై ప్రీస్ట్ కాదు, ఒక యాజకునికి స్కేవా అతని పేరు. ఆ స్కేవాకు 7 కుమారులు ఉన్నారట. ఆ 7 కుమారులు ఈ పౌలు అపోస్తలులు 19వ అధ్యాయము 13 నుంచి 16 ముందర గనక 11, 12 వచనాల్లో కనుక చూస్తే ఈ అపోస్తలుడైన పౌలు ఆ అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆ కర్చీఫ్లు తాకిన వారు హీల్ అవుతున్నారు, అనగా స్వస్థపరచబడుతున్నారు. అతని యొక్క నీడబడినప్పుడు పౌలు అపోస్తలు నీడబడినప్పుడు వారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఇది చూసి ఈ స్కేవా యొక్క 7 కుమారులు ఏం చేశారంటే కొంత డబ్బులు సంపాదించుకోవడానికి, కొంత ఈ యొక్క అద్భుతాలు చేసేటప్పుడు వచ్చేటువంటి ఘనత మహిమ దానివల్ల ఏదైతే హెచ్చింపు వస్తుందో ఆ హెచ్చింపును ఉపయోగించుకోవడానికి వారు యేసు నామమున ఒకరు దెయ్యాన్ని పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి యేసు నామమున దెయ్యాలు వదలగొడతామని చెప్పి పిలుస్తున్నారు. ఆ దెయ్యం తిరగబడి అపోస్తలుడైన పౌలు నాకు తెలుసు, నువ్వే నామం అంటున్నావో యేసు నాకు తెలుసు, కానీ నువ్వు నాకు తెలియదు అని చెప్పి వాడి మీద పడి వాడిని కొట్టినప్పుడు వాడు దిగంబరుడుగా పరిగెత్తి వెళ్ళినట్టుగా కుమారులు మనం చూస్తాం. కాబట్టి అద్భుతాలు చేయాలి అనేటువంటి ప్రక్రియలో తమను తాము పక్కదారి తప్పించుకున్న వారు ఏ విధముగా దానివలన వచ్చేటువంటి ఘనత మహిమ ప్రభావము దాని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు రాకపోగా వారు ఖండింపబడ్డారు, గద్దింపబడ్డారు, శాపగ్రస్తులయ్యారు. అందుకనే మనం కనుక 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం కనుక చూసామంటే ఒక్కసారి నాతో పాటు మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. ప్రభువు చెప్పేటువంటి చాలా కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అద్భుతాలు చేసి అపాయాల నుంచి తప్పించుకొని పేరు ప్రఖ్యాతులు గాంచాలా అనుకునే వారిని, ఇలాగన వారికి వారు ఫేమస్ కావాలనుకునే వారిని 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుతున్నాం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచన వరం. ఈరోజు ఎంతోమంది టీవీల్లో కూడా ప్రవచిస్తూ ఉంటారు. ఆ ప్రవచనం నెరవేరకపోతే ఆ తర్వాత ఆ స్వాములతో పాటు మన పాస్టర్ని కూడా కలిపి దుమ్మురేపుతుంటారు కదా. ఎలక్షన్ల ముందర మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రకరకాలు సంవత్సరం కాగానే ఏదో ఒకటి ప్రవచిస్తూ ఉంటారు, ప్రవచనాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు ఒక మాట గుర్తుకొస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త, నిజమైన ప్రవక్త ఎవడు అంటే ఒకడు తీర్పు బోధించి ఆ తీర్పు జరిగినప్పుడే వాడు నిజమైన ప్రవక్త, ఆశీర్వాదాలు పలికినప్పుడు వాడు ప్రవక్త కాదు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో కదా. ఆ దినమందు అనేకులు చూచి ప్రభువా నేను నీ నామమున ప్రకటింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? ఇందాక స్కేవా కుమారుల పరిస్థితి, వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పాను. ఏ 3 క్వాలిటీస్ లేవంటున్నారండి వీళ్ళలో? 3 క్వాలిటీస్ అంటే ఒకటి చూడండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని మనం చేయవలసినదేంటి? ఆ యొక్క వరాలు ఉండడం కానీ ఆ పరిచర్యలు ఉండడం కానీ చెడు కాదు, కానీ వారి జీవితాలు దానికి తగిన రీతిగా మలచు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. దేవుని చిత్తాన్ని నువ్వు చేయకుండా నువ్వెంత అద్భుతాలు చేయాలనుకున్నా కూడా పరలోకంలో ప్రవేశం ఉండదని గుర్తు చేస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళని ఏమంటున్నాడు? అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరగను. అంటే ఇక్కడ ఏదైతే ప్రఖ్యాతిగాంచిన పేర్లతో మనం కొనసాగుతామో పైన అంటున్నాడు నాకు మీ పేరే తెలియదు అంటున్నాడు. అక్రమము చేయవారులారా, వారిని చెడ్డగా మాట్లాడుతున్నాడు. అంటే వారికి మంచి బిరుదు కాదు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పు. కాబట్టి అద్భుతాలు చేసేటువంటి పరిచర్యలో మనము గనక ఈ మాదిరిగా గనక వెళితే మనకు ప్రమాదము సంభవిస్తుంది అని అందరితో మాట్లాడుతున్నాడు.
కాబట్టి 3 శోధనలు మరొకసారి మనం చూసామంటే, ఒకటి, మనము నిత్యావసరతల కొరకు శోధింపబడినప్పుడు చెడు మార్గంలో వెళ్ళక దేవుని వాక్యానుసారముగా దేవుని వాక్యం మీద ఆధారపడిపోతే ఆశీర్వాదకరమైన జీవితం. రెండవది, మనమందరము కూడా ఎంతో కొంత అధికారం కావాలని, ఎంతో కొంత ఘనత మహిమ కావాలని, ఎంతో కొంత ప్రభావం కావాలని మనము ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ దీనిలో మనము దేవునిని అనుసరించక, దేవుని మీద ఆధారపడక మనము కనుక శోధకుని చేతుల్లో పడ్డాము అంటే కొంతవరకే నీకు ఏదన్నా ఆశీర్వాదాలు ఉంటే ఉండవచ్చేమో, కానీ దానికి నీవు చెల్లించే మూల్యం ఎక్కువగా ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది, నీకు నిజమైన ఘనత, నిజమైన మహిమ, నిజమైన అధికారము దేవుని నుంచి మాత్రమే వస్తుంది. కాబట్టి దేవునిని ఆశ్రయించు, ఆయనను మొక్కు, ఆయనను మాత్రమే సేవ చేయి. మూడవదిగా, ఆఖరిదిగా, ఎక్కువ సేవకులకు, పరిచారకులకి సంబంధించినట్టుగా నీవు పాపులర్ అయిపోవాలని షార్ట్ టర్మ్లో ఏవేవో చేయాలని కనుక నువ్వు ఆశపడితే దానివలన మంచి జరగదు. రాదర్ నువ్వు చేయవలసినది ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపు. ఆయన చెప్పిన దాన్ని నువ్వు చేయడము ప్రారంభించు. అది చిన్న పరిచర్య అయినా, అందరికీ తెలియని పరిచర్య అయినా, పైనకు వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను మంచి నమ్మకమైన సేవకురాలా అంటాడు. నేను హక్కును చేర్చుకుంటాడు. నీకు కావాల్సిన నీకు హెచ్చింపును దయచేస్తాడు. ఇక్కడ మనం గనక ప్రాకులాడితే దానివల్ల మనకు మంచి జరగదని గుర్తు చేస్తున్నాడు. ఆఖరుగా ఈ మాట చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథంలో గనక మనం చూస్తే, ఆ యొక్క దానియేలు యొక్క 3 స్నేహితులు దేవుని కొరకు నిలబడేటువంటి ప్రక్రియలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా, మా దేవుడు, మీరు గనక నేను చెప్పిన నెబుకద్నెజర్ అంటున్నాడు, నేను చెప్పిన మాట గనక వినకపోతే అగ్నిలో వేసేస్తానంటున్నాడు. అంటే అగ్నిలో నుంచి రక్షించగలిగిన వాడెవడు? అద్భుతాలు చేసే దేవుడు మాత్రమే. వాళ్ళు అప్పుడు అంటున్నారు, అయ్యా, మేము నీకు మ్రొక్కము, నీకు సేవ చేయము, నిజమైన దేవునికి మాత్రమే మ్రొక్కుతాము, నిజమైన దేవునికి మాత్రమే సేవ చేస్తాము. ఒకవేళ మమ్మల్ని నువ్వు వేసేసావు, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో, ఏదైనా కారణాల వలన ఆయన మమ్మల్ని కాపాడకపోయినా మేమైతే నీకు మాత్రము రొక్కము. అప్పుడేమవుతుందండి? ఆ యొక్క అగ్నిగుండంలో 4వ వ్యక్తి కనిపించాడంట నెబుకద్నెజర్కి. ఆ 4వ వ్యక్తి వీళ్ళని బయటికి తీసుకొచ్చాడంట. బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఒక్క వెంట్రుక కూడా కాలలేదట. కాబట్టి అద్భుతం జరిగింది. కానీ వారు అద్భుతం జరిగినా జరగకపోయినా మేమైతే నీకు మొక్కము, ఆయనకు మాత్రమే మొక్కుతామంటున్నాడు. కానీ అద్భుతాలు చేసే దేవుడు వారిని రక్షించాడు. అలాగనే మన జీవితంలో ఆయన అద్భుతాలు చేయగల సమర్థుడు. ఆయన చేసినా చేయకపోయినా మనము మాత్రము సాతాను చేతుల్లో చిక్కుకోకూడదు, మనిషిని మ్రొక్కకూడదు, సేవ చేయకూడదు. దేవునికి మాత్రమే మ్రొక్కాలి. దేవుని సేవను సరి అయిన రీతిలో మనము చేయాలి. ఆఖరిగా నెక్స్ట్ 2 వచనాలు ఎందుకు చదివిపించానంటే, 4వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మాత్రమే శోధనలు. కానీ ఆ శోధనలను ఆయన జయించినప్పుడు ఆయనకు వచ్చిన ఆశీర్వాదం చూడండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. 13వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో, ఎప్పుడైతే శోధనల్ని జయించాడో ముందున్న దానికన్నా ఇంకా బలవంతుడయ్యాడు. ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గుర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ముందున్న ఆత్మ కన్నా ఇంకా ఆత్మపూర్ణుడై వెనక్కి వచ్చాడు. ఏదైతే ఈయన గురించి నేను ప్రాకులాడతామో అంతకన్నా ఈయన పేరు వ్యాప్తి చెందింది. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములో బోధించుచు ముందరికన్నా 2 ఆత్మతో బయటకు వచ్చాడు. ఆయన గురించి ఆయన చెప్పుకోకుండానే ఊరంతా ఆయన పేరు ప్రాకింది. 3వది, ఆయన ముందరకన్నా ఘనత. కాబట్టి ప్రియమైన క్రైస్తవురాలా, శోధనలు సర్వసాధారణం. కానీ శోధనను జయించువాడు ధన్యుడు. ఆ శోధనను జయించగలిగేది దేవుని యొక్క వాక్యము శక్తితో మాత్రమే, ఆయన యందు ప్రార్థనలు ఉండడం ద్వారానే. కాబట్టి ఈలాగున మనం ముందుకు వెళ్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ దినము యేసు ప్రభు వారు ఆనాడు ఎదుర్కొన్న శోధనలతో ఇవేమి మనకు కూడా కలిగేటువంటి శోధనలే. కానీ వీటిని వాక్య సహాయంతో ఆయనను వెంబడిస్తూ ముందుకు వెళ్తే దేవుడు మనల్ని ఒడ్డెక్కిస్తాడు, గట్టెక్కిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఘనతా ప్రభావాలు ఆయన ఇస్తాడు. అట్టి ఆశీర్వాదాలు కూడిన ప్రతి విశ్వారాలి మీద ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగిస్తాను.
పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ఇది మొట్టమొదటి శుక్రవారము యేసు ప్రభు శోధనల ద్వారా మా కుటుంబంలో మా జీవితంలో వచ్చే శోధనలు సైతము, మా పరిచర్యలో వచ్చే శోధనలు సైతము ఏ విధముగానైనా అధిగమించాలనో వాక్య సహాయముతో నిన్ను మాత్రమే ఆధారం చేసుకుని నిన్ను వెంబడిస్తూ ఏ విధముగా జయించాలనో మాకు మరొకసారి మాట్లాడి ఉండగా దాన్ని మా జీవితంలోకినైనా జీర్ణించుకొని అన్వయించుకొని దాన్ని ఆచరించి దీవింపబడగలిగినట్లుగా ఆశీర్వదించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో ఇంతటితో వాక్య సందేశాన్ని ముగిస్తూ పెద్దలలో మరి అనౌన్స్మెంట్స్ ఏదైనా ఉంటే దయచేసి పెద్దల్లో ఎవరైనా వచ్చి అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరి యోనా గారు లేరు, ప్రకాష్ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఎవరో ఒకరు వచ్చి అనౌన్స్మెంట్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రసాద్ గారు భోజనాలు పిలుస్తాం. దేవుని నామమున అందరికి వందనాలు. ఈరోజు మన సంఘ కాపరి శోధనల విషయం మనకు వాక్య సందేశాన్ని అందించారు. సంఘ పక్షాన సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు భోజనం ఏర్పాట్లు చేసిన కె ప్రసాద్ గారి కుటుంబానికి కూడా సంఘ పక్షాన ఎగ్జిక్యూటివ్ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. వారు వేదిక మీదకి వస్తే పాస్టర్ గారు ప్రార్థనగా చేస్తారు. అలాగే ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు రేపు శనివారం నాడు సాయంత్రం 7 గంటలకు క్వైర్ ప్రాక్టీస్ ఉంటుందండి. ఆదివారం 10 గంటలకు తెలుగు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాల విషయం మీ అనుదినాల ప్రార్థనలో ప్రార్థించండి. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. వలసిందిగా కోరుకుంటున్నాను. కొండూరు ప్రసాద్ గారు, సుందరమ్మ గారు వారు వస్తూ ఉన్న సమయంలో మరొకసారి నన్ను చిన్నగా అనౌన్స్ చేయనివ్వండి. భాస్కర్ గారు ఇందాక ఒక మెసేజ్ పెట్టారు, వారి అన్న కొడుకు బాగలేదని. రండి సార్, BHELలో హాస్పిటల్లో చేర్చి ఉన్నారంట. బ్రెయిన్లో క్లాట్ ఉందని ICUలో. దాన్ని బట్టి నేను అక్కడ ఉన్నాను, రాలేకపోయాను, దయచేసి అతని కొరకు ప్రార్థించండి అన్నారు. మరి సంఘాన్నంతా కూడా విష్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి, మనము 7 గంటలకు ఈ యొక్క శిలువ ధ్యానాలను ఏర్పరచుకున్నాం. దయచేసి గమనించండి, 7 గంటలకు క్వైర్ వారందరూ కూడా వచ్చి ఉన్నారు. వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. 7:30కు మనం ప్రారంభించాం, ఎందుకంటే మనుషులు రాలేదు కనుక. అండ్ మరొకటి ఏంటంటే, అందరూ దాన్ని ఏమంటారు, స్పెషల్ సాంగ్స్ పాడాలన్న ఆసక్తి కలిగిన వారు పేర్లు ఇవ్వండి అన్నాను. కాబట్టి ఎవరన్నా పాడాలి అనుకుంటే నెక్స్ట్ శుక్రవారానికి ఈ యొక్క సభ ప్రారంభమయ్యేదానికన్నా ముందరనే నాకు చెప్తే మనం 7:15కి స్టార్ట్ చేసుకోవాలన్నా 7:20కి స్టార్ట్ చేసుకోవాలన్నా దాన్ని